తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నిర్మాణం, బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో స్థానికంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఫలితాలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా అంశాల వారిగా ఒక్కొక్కరితో సమావేశంలో చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చేవెళ్లలో అయితే ఓటమికి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, రానున్న రోజులలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి కొంత భాగం ఉంటుంది కనుక రానున్నటువంటి రోజుల్లో ఎట్లా ఏ విధంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశించినటువంటి సీట్లు కానీ, పార్లమెంటుకు సంబంధించి మరొక వైపు ఇటు పెద్దగా సీట్లు రాబట్టుకోలేకపోయింది కాబట్టి భవిష్యత్తులో ఎట్లా పార్టీ నిర్మాణం చేసుకోవాలనేటువంటి అంశంపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అంటుంది మీనాక్షి. ఈ సమావేశం తర్వాత జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో సమావేశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.